ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు, అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు నైట్ టైంలో? అసలు ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్. ఇంకా డబ్బు ఉంటే సార్ జైల్లో ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. ఒకటి రెండు సంఘటనలు చెప్పండి, ఏం జరిగాయి? బిర్యానీ వస్తుంది సార్. బిర్యానీ ఎలాగొస్తుంది? ఎంత తీసుకుంటాడు? సెల్ ఫోన్, గంజాయి అనేది కామనా సార్? పైననే అది జైలు బోర్డు ఉంటుంది సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్. అది ఇక్కడ డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి పంపించి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం పానం బాగాలని చెప్పని డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే అట్లా కూడా పోయేస్తుంది సార్. నేను నవ్వుతారు, మీకు తెలియదు కదా. డబ్బులు ఎక్కడ నీకు? సార్ చెల్లపల్లి జైల్లో. కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఏమన్నా నీకు ఆరోగ్యం ఏం బాగాలని చెప్పు. చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా. ఇన్ని రోజులు అవుతాను సార్, నాకు ఇది అవుతుంది అంటే సరే ఇష్టం, కానీ మమ్మల్ని బాధనం చేయకు. గాంధీ హాస్పిటల్లో వ్యభిచారం జరగదు కదా? 3 సంవత్సరాలు 8 నెలలు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. మీరు నమ్ముతారా? నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను. వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు, మనం లంగలమో దొంగలమో సార్. ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి, నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడాడు. చెడుకి మనం చెడు పని చేసినా మంచిగా, కానీ మంచోడికి మనం మగదోనం చేయొద్దని చెప్పని ఫోన్ తీసేసిన సార్ నేను. వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్ అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి? డ్రైవర్గా వాళ్ళు ఎంబడిపోయేది. వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు. పలాని కాడు ఉండమంటే ఉండాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి సార్. అట్లా పోయినా వాళ్ళు ఏం చేసేవారు మీకు కార్లో కూర్చోబెట్టి? అంటే ఎలా దొరికారు మరి? అతను చెల్లె వాళ్ళ ఫ్రెండు మందు తాగిన తర్వాత నన్ను వాడిని రమ్మని చెప్పిందంట. వీడు పోయిండు. ఆ టైంలో ఆమె బయట పడుకునేది, వాళ్ళ అమ్మ బయట పడుకునేది. పోయి పిల్ల రమ్మన్న పిల్ల లోపల పడుకునేది. తర్వాత ఇక్కడ సిటీలో ఒక మర్డర్ చేశాను. మర్డర్ ఎందుకు? ల్యాండ్ వేరేట్ ఉంది, మ్యాటర్ వేరేట్ అయినాయి. నేను మాట్లాడడానికి పోయినా, నా పేరు తెలుసు, కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి. నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా. బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటిక గారా నోడుతో వీలు అని చెప్పని వెపన్ తీసిన కొట్టేది. అంటే పోకరి సినిమాలో లాగా. కానీ పాత స్నేహితులు, జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదు సార్. ఒకవేళ వచ్చినా మల్కజ్గిరి సిసిఎస్ బాల్ సింగ్ సార్ అంటే ఉన్నాడు. ఫస్ట్ ఓపెనింగ్ కానించి నాకు గిలాస కానించి తీసుకొచ్చి ఇచ్చింది అతనే. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక అన్న, ఒక తమ్ముడు లెక్క చెప్తా సార్. చాలామంది కుర్రాళ్ళు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు, లేదా ఇంకొక పరిస్థితుల్లో అవ్వచ్చు, తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి, డాన్గా ఎదగాలనుకుంటున్న వాళ్ళకి ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం ఏంటి? 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నరకం నుంచి బయటకు వచ్చిన దయచేసి నేరాలు చేసేవాళ్ళు చెడు దోషం చేయకుండా, చెడు అలవాట్లు పడకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన టీని ఎలాంటి తప్పులు చేయకుండా, లైఫ్ ఖరాబ్ చేసుకోకుండా మంచిగా ఉండాలి. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాడు. నేరం చేసిన ప్రతి వ్యక్తి క్రైమ్ కుటుంబం నుంచి రాడు. పరిస్థితుల ప్రభావంతోనో, చెడు స్నేహంతోనో నేరం చేసి జైలుకు వెళ్ళి అక్కడ మారి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బ్రహ్మచారి. బ్రహ్మచారి ఏ క్రైమ్ చేసి జైలుకి వెళ్ళారు, ఎన్ని నేరాలు చేశారు, జైల్లో ఉన్న తర్వాత అతనిలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం ఎలాంటి కష్టాలు పడింది, జైలు నుంచి బయటకు వచ్చి అతను ఇప్పుడు ఎలాంటి జీవితం కొనసాగుతున్నారు, ఇప్పుడు ఈ జీవనంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా లేదా ప్రశాంతంగా కొనసాగుతున్నాడా అనే విషయాల్ని బ్రహ్మచారి అంటే తెలుసుకుందాం. బ్రహ్మచారి నమస్తే అండి. బ్రహ్మచారి, నేను ఎప్పుడో ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గర చాయ్ దుకాణం ఓపెనింగ్ అప్పుడు నేను చూశాను. అసలు మీది ఏ ఊరు, ఎందుకు చెర్లపల్లి జైల్లో దాదాపు 15 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్ 5 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్ చేసావు అనే విషయాన్ని ఒకసారి చెప్పు. అది వరంగల్ కాజీపేట దర్గా సార్. అది వరంగల్ కాజీపేట దర్గా. మా నాన్న సింగరేణి జాబ్ చేసేవాడు బెల్లంపల్లి. అట్లా నాకు చెడు దోసం అలవాటైంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక తప్పు చేసిన, ఆ తప్పు సమర్థించుకోవడానికి ఇంకో తప్పు చేసిన. అట్లా మొత్తం 32 కేసులు అయినాయి. ఈ అందులోనే నా లవ్ మ్యారేజ్. ఈ బెయిల్ మీద నేను బయటికి రాను, నా బ్లడ్ రిలేషన్ మొత్తం దూరం అయిపోయింది, ఎవరు నా దగ్గర రాలేదు. అంటే ఫస్ట్ చేసిన తప్పు ఏంటి?
ఏ జల్సా హ్మ్? జల్సాల కోసం తప్పుదారి అని ఏం చేస్తా ఫస్ట్ క్రైమ్? కొట్టి డబ్బులు తీసుకునేటోళ్ళు స్టార్టింగ్ అది. ఆ ఒక కేసులో జైలుకి వచ్చి ఒక కేసులో బెయిల్ తీసిండు. ఫస్ట్ తప్పు కాబట్టి బెయిల్ తీసిండు. రెండో తప్పు ఏం చేసినా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో ఇష్టం లేదు. ఈ ఫస్ట్ తప్పు అయిపోయింది, సెకండ్ తప్పు అయిపోయింది కానీ ఇంట్లో వాళ్ళు వదిలేసిండు. నా దగ్గర ఒక వెహికల్ ఉండే, నేను డ్రైవర్గా పోయినా. నేను అట్లా 13 కేసులు అయినాయి నా మీద. అంటే వాళ్ళు ఎంబడి పోయినా, తిన్నా, తాగినా. అప్పుడు అన్నీ ఎంజాయ్లు ఉండే నాకు. 13 కేసులు పెట్టాను. ఇక్కడ వరంగల్ డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్, బెల్లంపల్లి, మహారాష్ట్ర, ఇవన్నీ కేసులు 13 కేసులు పెట్టాను. నాకు నిద్ర పడతలేదు. నా దగ్గరికి వచ్చి చూసేటోళ్ళు ఇవ్వలేరు. నాకు స్మోకింగ్ అలవాటు ఉండే. టెన్షన్ ఎప్పుడు చూసినా పారిపోవాలని ఉండే. అట్లా ఒకసారి పారిపోయినా. ఆ జైలు ఆ టైంలో ఈ నక్సలైట్కి సంబంధించిన ఆయనే ప్రజాప్రతిఘటనకు వెపన్ సప్లై చేసేవాడు. ఆ కేసులో అతను అరెస్ట్ అయి ఉండే. అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. బయట పోయిన తర్వాత కలుద్దామని చెప్పని. అంటే మేము జర్లపల్లి జైలుకి రాకముందు అప్పుడు వరంగల్లో ఉండే. వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్ అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి? నేను పోయి బయట ఉండే సార్ డ్రైవర్గా. ఏ బండి మీది? మా కాలేజ్ ఉండే. ఓకే. డ్రైవర్గా వాళ్ళు ఎంబడి పోయేది. వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు. పలాని కాడు ఉండమంటే ఉండాలి, వాళ్ళు అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి సార్. అట్లా పోయినా. కాకపోతే నాకు కూడా సరే డబ్బులు ఇచ్చేది. వాళ్ళు ఏం చేద్దామని నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. అట్లా 13 కేసులు పెట్టిండు. అంటే 13 కేసులు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు? వరంగల్ సార్, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్టిక్, మహారాష్ట్ర, చంద్రపూర్, ఈ 13 కేసులు అయినాయి. అంటే వాళ్ళు ఏం చేసేవారు మీకు కార్లో కూర్చోబెట్టి? ఇంట్లో పోయి వాళ్ళని బెదిరించి డబ్బులు అవి తీసుకుని వచ్చేసాం. అట్లా జరిగింది. అప్పుడు అంటే ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు ఏం చేస్తున్నాం వాళ్ళు? తెలియదు. అంటే రెగ్యులర్గా పోయేది మేము. అంటే గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఇలా ఒక కాడికి పోసినాం కదా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వేరే కాడికి పోయేది. జైలుకి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత, దోపిడీ చేసిన తర్వాత నువ్వు దోపిడీలో ఉండేవాడు కాదు? నీ బయట ఉండే. వాళ్ళు చేసి పట్టుకొస్తున్నప్పుడు ఎక్కడిదేని అడగలేదు ఎప్పుడు? వాళ్ళకి ఏం చెప్పపోయేది సార్. వాళ్ళు డ్రైవర్గానే వాళ్ళు ఎంబడి పోయేది. వాళ్ళు తిన్నప్పుడు నాకు తినిపించేది, వాళ్ళు అయినప్పుడు నాకు తాగిపించేది. నిజమేనా? డబ్బులు ఇచ్చేది. అప్పటిదాకా నాకు జైలు అంటే ఏంటో తెలియదు నాకు. అంటే ఎలా దొరికారు మరి? ఒక అమ్మాయి విషయంలో దొరికినాం సార్. ఎలాగా? లవ్ కేసులో దొరికినాం అన్నాడు. ఏ విధంగా? ఈ వేరే ఫ్రెండ్ వాళ్ళ చెల్లె, వేరే మా టీములనే అతని చెల్లె వాళ్ళ ఫ్రెండు మందు తాగిన తర్వాత నన్ను వాడిని రమ్మని చెప్పిందంట. వీడు పోయిండు. ఆ టైంలో ఆమె బయట పడుకునేది, వాళ్ళ అమ్మ బయట పడుకునేది. పోయి రమ్మన్న పిల్ల లోపల పడుకున్నాయి. పోయి అమ్మని లేపినాడు. దానికోసం గొడవ అయింది. గొడవ దునకంగా ఇంటి పక్క వాళ్ళు చూసి పలానైనా అని చెప్పి అంటే అట్లా గొడవ అయింది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసుని తీసుకువెళ్ళాను. ఎవరిని? మనదు అనేటోడిని. అంటే మా టీంలో ఒక వ్యక్తి తీసుకొని పోయిన తర్వాత పొద్దున వస్తా అని చెప్పని పేపర్ రాపించుకొని వచ్చిండు. ఇటు పొద్దున పోకుండా ఎస్కేప్ అయినా దగ్గరికి వచ్చింది అన్నాడు. వీడు ఎవరితో తిరుగుతాడో వాడిని తీసుకుపోయి అమాయకుని తీసుకుపోయి పోలీసులో పెట్టిన తర్వాత సార్ వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్, ఈ ఎస్ఐ ఏమో అమ్మాయి కోసం అడిగితే వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ ఉన్న విషయం మొత్తం బయటికి వెళ్ళింది. ఎవరు అమ్మాయి చెప్పిందా? అమ్మాయి కదా. ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ ఉంటాడో ఎస్కేప్ వాడు దొరకకపోతే వాని ఎంబడి ఉన్న ఒక అమ్మాయి కూడా ఉంటాడు. ఎప్పుడైనా సిగరెట్ తాగడానికి, చాయ్ తాగడానికి పోతాడు అన్నాడు. వీనికే తెలిసి ఉంటుంది అడ్రస్ అని చెప్పని పోలీసు వాళ్ళు తీసుకొని కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి చెప్పు ఆడ ఎక్కడ ఏం కదా అంటే సార్ పలానా ఉంటారు సార్, వాళ్ళ ఇట్లా ఉన్నాయి సార్, వాళ్ళ దగ్గర కారు ఉంది, వెపన్స్ ఉన్నాయి అని చెప్పని ఈ స్టోరీ మొత్తం చెప్పాడు. చెప్పి వాడు వారిపోయిన తర్వాత అట్లాంటి ఒక్కొక్కరిని మొత్తం క్యాచ్ చేసి కేసులు పెట్టిండు. అంటే 18 కేసులు అయిన తర్వాత దొరికారు? 13 కేసులు సార్. 13 కేసులు అయిన తర్వాత దొరికారు. వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు అప్పుడు నాకేం సంబంధం లేదు సార్. వెపన్ కోసం తెలియదు, నాకేం కోసం తెలియదు. పట్టుకొని కూడా పట్టుకోలేదు నేను. ఫస్ట్ టైం జైలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటరాక్షన్ ఏ విధంగా చేశారు? వాళ్ళకే చేసింది సార్. నన్నేమలే రోజు కూడా ఇంటికి పంపించేది. అప్పుడు 10 రోజులు ఏమి ఉంచుకున్నారు, రోజు కూడా ఇంటికి పంపించేది. కానీ తర్వాత మాత్రం రిమాండ్ చేశారు? రిమాండ్ చేశాను. జైల్లో ఎలాగుంది? వరంగల్ జైల్లో ఫస్ట్ టైం వెళ్ళా సార్. ఏమనిపించింది అప్పుడు? ఏమో అది బతికి వేస్ట్ అనిపించింది సార్. అంటే అమ్మా నాన్న అప్పుడు ఏం బాధపడలేదా? రాలేదు వాళ్ళు. ఇక నాకు మళ్ళీ వాళ్ళు నా దగ్గర రాలేదు. 4 రోజులు ఉన్నా సార్. వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండే సార్. అప్పుడు ఇక పారిపోదామని చెప్పని అనుకున్నాను నేను. అప్పుడే ఆ ముఖేష్ శర్మ అనేటైనా పరిచయం అయింది నాకు. ఎవరు? ముఖేష్ శర్మ. ఓకే. ఆయన యూపీ. అదే వెపన్ కేసులో అతను వచ్చిండు. మేము చేసింది ఏం లేదు కానీ పేపర్ స్టేట్మెంట్ పెద్దగా వచ్చింది సార్ మొత్తం. అయితే అందరు పిలిచి నన్ను అడిగేది అట్లా ఎట్లా చేసిండు, ఏంటి, ఎట్లా పోయింది, ఎట్లా వచ్చింది అని చెప్పి అడిగేది సార్. చెప్పి నా తలకాయ ఖరాబ్ అయిపోయేది. నా బాధ నాకుంటే వాళ్ళు అడిగేది టార్చర్ అనిపించేది సార్. ఆయన చెప్పిండు అన్నాడు, బయటకు వచ్చిన తర్వాత కలుగు నీకేమైనా వెళ్ళిపోవాలని నేను చేద్దా అని చెప్పని అనుకున్నాడు అన్నాడు. నేను చెప్పిన నాకు వేరే దారి లేదురా, నేను ఎస్కేప్ ఒకటే నాకు అని చెప్పంటే సరే బాయ్ అని చెప్పని
అతనికి బెయిల్ ఒక 2-3 రోజులు బెయిల్ వచ్చేది. ఆ బెయిల్ వచ్చి వెళ్ళిపోయిన 3 రోజులకు నాకు ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చి కొన్ని సామాన్లు కావాలి తీసుకొచ్చి ఇచ్చింది నాకు. తీసుకొచ్చిన తర్వాత నేను మహబూబ్నగర్ కోర్టు ఉండే నాది. పేచి పోయేటప్పుడు ఎస్కేప్ చేపించడానికి కూడా ట్రై చేసింది నేనే. ఒకసారి అయితే కాలేదు. నెక్స్ట్ టైం నేనే అయితే నువ్వు రాకని చెప్పి నేనే ట్రై చేసిన. ఫస్ట్ టైం ఏ విధంగా ట్రై చేశాడు ఆయన? సార్ నేను ఎస్కేప్ చేయడానికి ఎలా ట్రై చేశాడు? కొడదామన్నాడు అలా ఎవరిని? పోలీసు వాళ్ళని. ఆ. అప్పుడు వీలు కాలేదు. నెక్స్ట్ టైం పోయినాం. ఎలా పారిపోయావు? పోయినా సరే అయిపోయింది కదా, కేసు కూడా అయింది కాబట్టి అయిపోయింది, చెప్పు, ఎలా పారిపోయావు? కోర్టు దగ్గర 2 కానిస్టేబుల్ కొట్టి కంపౌండ్ ఏ దొరికింది. కోర్టు దగ్గర? మహబూబ్నగర్. కానిస్టేబుల్ కొట్టి పారిపోయి గోడ దూకి. ఓకే, తర్వాత పోలీసులు పట్టు దొరకలేదు అప్పటికి? దొరకలేదు. ఎక్కడ పారిపోయి? మహబూబ్నగర్. మహబూబ్నగర్ పారిపోయి హైదరాబాద్కి వచ్చిన. ఓకే, అంటే దాంట్లో పోలీసులు వెహికల్ చెకప్ ఏం లేదు. మరి చేతికి హ్యాండ్ కప్స్ ఉంటాయి కదా? లేవు, కోర్టు దగ్గర తీస్తారు కదా. ఓకే, హైదరాబాద్ వచ్చి ఏం చేస్తావు? ఆయన కలిసావా ముఖేష్ని? ఫోన్ చేసిన సార్ అతనికి. అతను నా నంబర్ నా దగ్గర ఉండే. ఫోన్ చేసిన నేను. ఫోన్ చేసిన తర్వాత 2 days తర్వాత వచ్చిండు ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కేసులు చేద్దామని చెప్పని అనుకున్నాం సార్. అప్పటిదాకా నాకు జైలు పోలీస్ స్టేషన్ ఏంటిదో నాకు తెలియదు కదా. లోపలికి ఒక వారం రోజులు ఉన్నదా అర్థమైంది నాకు. క్రైమ్ ఎట్లా వేయాలి ఏంటిదని అర్థమైంది. జైల్లో ట్రైనింగ్ అయ్యింది. వెపన్స్ కావాలని చెప్పంటే సరే నేను తీసుకొస్తా అన్నాడు. 2 వెపన్లు తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి? అక్కడ నుంచి యూపీ నుంచి. ఓకే, వెపన్ తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు వెపన్స్ కావాలని అడిగావు? క్రైమ్ చేయడానికి. ఎందుకు క్రైమ్ చేయాలనిపించింది? మార్పు రావాలని, జైలు నుంచి ఉన్నాం, మన అమ్మా నాన్న రాలేదు, ఒకే జత బట్టలతో ఉన్నప్పుడు బయటకు వచ్చి మారాలని నాకు తెలిసి సార్, జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం, ఉన్న ఆఫీసర్లు, ఇప్పుడు అలాగే సార్ ఇప్పుడు జీతం వస్తుంది. వాళ్ళ డ్యూటీ ఏంటిది? రావాలి, ఆఫీస్కి రావాలి, వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు, వాళ్ళు వచ్చే ముందు పినాయిలు చల్లుతారు, కొంచెం షోప్ టాప్ చేస్తారు, అయిపోతుంది. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు. వాళ్ళ బాధలు ఏంటిదో తెలుసుకోరు. మరి ఇట్లా 5 నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్. వాళ్ళకి ఏం అవసరం లేదుగా, అడగరు. వీళ్ళు ఏమనుకుంటారు సార్, ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయన వాళ్ళు రారు, దోస్తులు రారు, రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది. ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసులను పెద్ద పెద్ద కేసులను అందరినీ ఒక దగ్గర కలుపుతారు సార్. వాళ్ళకి ఏం పని ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు అన్నట్టు. 4 పరిచయం అవుతారు అక్కడనే జైల్లో. ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది కానీ మారడానికి అవకాశం ఉండదు సార్. ఓకే, అంటే అక్కడ ఆ పరిచయంతో వెపన్ తీసుకోవాలనుకున్నా, వెపన్ తీసుకొచ్చి ఇచ్చారు ముఖేష్? ఓకే, తర్వాత ఏం చేస్తారు వెపన్ తీసుకొని? తర్వాత పెద్ద పెద్దలు అయినా అడ్రస్ తీసుకొని వాళ్ళకు లెటర్ ప్యాడ్ రాసి ఇచ్చేసాను. ఇచ్చి 10 లక్షలు. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు? అతను ఇచ్చింది. అంటే మేము జైల్లో ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం సార్. ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుందని చెప్పని మాట్లాడుకున్నాం. వాళ్ళు లిస్ట్ అంతా రెడీ చేశారు? ఎవరెవరిని చేశారు, బెదిరించారు? పెద్ద సార్, ఇప్పుడు లారీలు అవి ఉంటాయి, బస్సులు అవి ఉంటాయి కదా సార్, వాళ్ళని. పెద్ద పెద్ద బిజినెస్ వడ్డీ వ్యాపారాలు ఉంటారు కదా వాళ్ళని. అంటే లెటర్ ప్యాడ్ మీద ఎవరిది, ఏ పేరు మీద రాసేవారు? ప్రజెక్ట్ మన చంద్ర పుల్లారెడ్డి గ్రూప్ అని ఉంటారు. ఓకే, లెటర్ రాస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు సార్. సార్ కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వరు సార్. ఎందుకు అంత నమ్మకం? ఆ సినిమా అంతా సినిమాలో ఇయ్యరు. అంటే మీరు అడిగిగానే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. ఆ విధంగా ఎంత కలెక్ట్ చేశారు? దాదాపు 1,20,00,000 దాకా చేసిన. 1,20,00,000 దాకా చేసినాను. ఏం చేశారు డబ్బులు? అరెస్ట్ అయినా సార్. అరెస్ట్ అయిన దొరికినాయి. ఒక 8 నెలలు 9 నెలల తర్వాత దొరికినా సార్ నేను. ఇప్పుడు ఫస్ట్ 16 కేసులు చేసినట్టారు కదా? 16 కేసులు ఉట్టిగా మీద పడేసాను నాకు. నెక్స్ట్ ఇప్పుడు అది పండిత్ ముఖేష్ శర్మ అతన్ని కలిసిన తర్వాత ఒరిజినల్గా ఒక 6 కేసులు చేసిన. 6 కేసులు చేస్తావు? ఫస్ట్ ఎవరికెళ్ళి బెదిరించారు లెటర్ రాసి? మా ఇక్కడ కోంపల్లి ఉంటాడు సార్. ఎంత? 20 లక్షలు వచ్చాడు స్టార్టింగ్. ఫస్ట్ అది బోనీ అంటే తీసుకొని డైరెక్ట్గా ఇచ్చాడా లేదంటే అక్కడ పెట్టాడా? మేమే పోయినాం సార్ ఇంటికి. ఆఫీస్ ఉంటుంది ఆయన మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను ఒక అతను ఉండే. అతని ద్వారా ఏ టైంలో ఇంట్లో ఉంటాడో, ఏ టైంలో ఆఫీస్ ఉంటాడో తెలుసుకొని డైరెక్ట్ మేము ఇద్దరం పోయి లెటర్ ఇచ్చినా మీకు డబ్బులు కావాలని చెప్పండి. సరే అని చెప్పని ఇచ్చాను. అంటే 50 లక్షలు అడిగినాం సార్. అని డబ్బులు నాకు లేవు, 20 లక్షలు ఉన్నాయి, నాకు కొంచెం టైం కావాలన్నాడు. సరే అని చెప్పని 20 లక్షలు తీసుకున్నాం. మళ్ళీ వస్తామని చెప్పినా మళ్ళీ పోలేగా. 20 లక్షలు ఏం చేశారు? 20 లక్షలతో ఇంకా 2 వెపన్లు వేయించినాం సార్. ఒక వెహికల్ తీసుకున్నాం,
ఏ వెహికల్ ఇది? 4-wheel కార్. ఓకే. అటు మొత్తం టీం ఎంతమంది మీరు? టీం మొత్తం 4 అందులో బ్రహ్మచారి, ముఖేష్ శర్మ, రాజు అనేటైనా సదానందం అనేటైనా. ఓకే. ఈ నలుగురు ఇంకొక టీం ఫామ్ చేశారా? మనకు 2 వెపన్స్ తెప్పించుకున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇంకా? తర్వాత కర్ణాటక. ఎందుకు అంత దూరం ఎందుకు? ఇక్కడ ఉండడానికి సరిపోరేనా? అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పోయినాం సార్. అక్కడ నుంచి ఒక 40 లక్షలు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ సిటీలో ఒక మర్డర్ చేశాను. మర్డర్ ఎందుకు? అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట పెరిగింది అన్నట్టు. ఏ పోలీస్ స్టేషన్లో? అవుతున్నారు. ఎవరిని మర్డర్ చేశారు? ఆ ల్యాండ్కి సంబంధించిన అతను. అంటే ల్యాండ్ వేరేట్ ఉంది, మ్యాటర్ వేరేట్ అయినది. నేను మాట్లాడడానికి పోయినా, నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి. ఒకసారి 2 సార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు. కొన్ని డబ్బులు కూడా ఇప్పించిన సార్, 50,000 కూడా ఇప్పించిన సైడ్కి అమ్మని చెప్పని. సరే చూద్దామని అన్నాడు. పోయి చెప్పిన, ఆయనకు చెప్పే చెప్పిన. ఇప్పుడు నాకు 10 కోట్లు ఆస్తుంది సార్, నేనే లేకుండా ఒక ఆశ నా ఎంబర్ రాదు కదా. ఎందుకన్నా నీకు ఉట్టి వచ్చింది కదా, దాన్ని వదిలేయని చెప్పంటే నా ముందరికి వచ్చి నువ్వు మాట్లాడతావారా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడిను. మంది అవుతాను ఇట్లే బీర్లు పెట్టి ఉండేది. నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడుతాను కదా, చచ్చిపోడు సంపుడు దాకా మాట్లాడుతాను కదా, ఆడేవాడు చారిగాడు తిరుగుతాడట. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నా ఎంబడి ఇప్పుడు 10 మంది ఉంటారు సార్. ఆయన ఎంబడి 10 మంది ఉంటారు, చిటికెత్తి ఇంకో 10 మంది అవుతారు, నీ బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటికగారా నోడుతో విలువ అని చెప్పి వేపని తీసిన కొట్టేసిన. నిర్ణయం అన్నట్టు కదా. ఫస్ట్ మర్డర్ అదేనా? అంటే పోకిరి సినిమాలో లాగా ఏమో సార్, అప్పుడు ఆవేశం మందు తాగిన ఆవేశంలో. నాకు మందల లేదు. ఆయన మందు తాగున్నాడు, వాళ్ళ మంద కొట్టి అసలు బాధ అనిపించలేదు మర్డర్ చేస్తున్నప్పుడు? ఇక ఫీల్డ్ అప్పుడు అట్లా ఉన్నది సార్. మర్డర్ చేసి మరి ఎటు వెళ్ళారు? ఇంటికి పోయాను. పోలీసులు రాలేదా? దొరకలేదు అప్పుడు ఆ కేసులో? లేదు. తర్వాత నెక్స్ట్ క్రైమ్ మనం సాగర్లో చేసినాం సార్. సాగర్లో చేసినాం. ఏంటి? బీడీ ప్రిన్సిపాల్ ఉండే, అతను పోయి బెదిరించాం. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? అతను ఊళ్ళోకి సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు. ఓకే. ఏమన్నాడు ఆయన? ఇచ్చిండు సార్ డబ్బులు. ఎంత? 20 లక్షలు. నెక్స్ట్ క్రైమ్ అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే. మా డ్రైవర్ ఏం చేసిండంటే మాకు చెప్పలేదు, అతను ఫోన్ తీసుకొని వచ్చిండు. మళ్ళీ నేను అతనికి ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇలా చిన్న మిస్టేక్ జరిగింది, ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసిన సార్, అతను నంబర్ కనుక్కొని చేసిన నేను, ఇలా మిస్టేక్ జరిగింది సార్, ఫోన్ తీసుకొచ్చిండు పంపిస్తా అంటే చెప్పాడు. ఇంకొక 10 లక్షలు కావాలంటే ఇస్తాను, ఫోన్ మాత్రం పడేయండి, నేను సిమ్ బ్లాక్ చేపిస్తా, దయచేసి వాడదు, ఇంకా కావాలంటే 10 ఫోన్లు ఇప్పిస్తా, డబ్బులు కావాలని ఇస్తా అని చెప్పి అన్నాడు. ఎవరు? బీఈడీనా? ఆ ప్రిన్సిపల్ సార్. అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా? అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది, నాకు బయటికి పోయిన తర్వాత చెప్పాడు. ఉన్న పరిస్థితులు మళ్ళీ తిరిగి పోలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడే ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు. అట్లా ఇంట్లో పోయినాం.